మహిమార్థమై సాక్ష్యములు చెప్పేటువంటి సమయము. ఎవరు సాక్ష్యములు కలిగి ఉన్నవారు సాక్ష్యములు చెప్పవచ్చు. నేను కూడా తర్వాత కార్యక్రమాలు వెళ్ళవలసి ఉంటుంది. అందరికీ వందనాలు. సార్ గారు నాకు అందరికీ వందనాలు. గత 2 వారాల క్రితము ఇంట్లో కింద పడుకున్నప్పుడు నాకు ఏం జరిగిందో తెలియదు. 2 కాళ్ళకి పడ్డాయి. అయినా కాళ్ళు పడిన తర్వాత కూడా ఒక 3 రోజులు 4 రోజుల క్రితం చూసుకోలేదు. తర్వాత జ్వరము దగ్గు అన్నీ ఎక్కువ నీరసంగా రావడం, పడిపోవడం అట్లా జరిగింది. తర్వాత ఏంటయ్యా ఇలా జరుగుతుందని కన్నీటి ప్రార్థన చేసుకున్నా, అయినా తగ్గలేదు. మళ్ళీ మా అమ్మ నాన్న చూపిస్తే ఏదో విషపుడికేమో నాకు కాటు వేస్తుందేమో అని అనుకున్న అనుమానంగా హాస్పిటల్కి వెళ్తే ఎంతో టెన్షన్, ఎంతో భయము. 2 వారాల క్రితం ఎంతో టెన్షన్. అయినా ప్రార్థన చేసుకుంటున్నా కూడా ఏంటయ్యా ఈ శోధనలు అనుకొని ప్రార్థన చేసుకొని హాస్పిటల్కి వెళ్ళాము. వెళితే బ్లడ్ టెస్ట్ చేయగా ఏ పురుగు పుట్ట లేదని రిపోర్ట్లు వచ్చాయి. దేవుడు నా పట్ల ఎంతో కృప చూపించాడు, ఎంతో ఆరోగ్యము బలపరిచారు, స్వస్థతనిచ్చారు, మా కుటుంబంలో దీవించారు. ఇటువంటి గొప్ప కార్యాలయం చేసిన దేవాతి దేవుడికి ఎంతో రుణపడి ఆయనకి ఏమి ఇచ్చిన రుణము తీర్చుకోగలము. అందుకనుక దేవుడిని ఎప్పుడు మనం మరవకుండా ఆయన సన్నిధిని, ఆయన ప్రార్థన విడవకుండా ప్రతి క్షణం ఆయనకు లోబడి మనం ఉండాలని నేను ఈరోజు ఇటువంటి సాక్ష్యం మీతో పంచుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈరోజు నా సాక్ష్యం ఏంటంటే, మరి నాకు దేవుడు ఎంతో ధన్యతనిచ్చాడు. ఎందుకంటే జూన్ 3న మా అమ్మగారి పుట్టినరోజు అన్నాం. జూన్ కదా, జూన్ 3వ తారీఖు ఎల్లుండి మంగళవారం. అయితే దేవుడు ఎందుకు స్తుతిస్తున్నానంటే, దేవుడు ఇంత మంచి తల్లిని మాకు ఇచ్చినందుకు. హల్లెలూయా. మరి కేవలం లోకపరంగానే కాదు, మరి ఎంతోమంది మా అమ్మగారిని ఆదర్శంగా తీసుకునే విధంగా దేవుడు తనని పెట్టాడు. ఎందుకంటే ఎంతోమంది తక్కువ తల్లులు అనుకుంటారు, నా బిడ్డలు దేవుడిలో కూడా ఎదగాలి, నా బిడ్డలు దేవుడు తెలుసుకోవాలి, నా బిడ్డలు దేవుడినే వెంబడించాలని అనుకునే వాళ్ళు తక్కువ. ఎక్కువగా మామూలుగా తల్లులు ఏమనుకుంటారంటే, నా పిల్లలు బాగా చదువుకోవాలి, టైం పెళ్ళిళ్ళు అయిపోవాలి, టైం పిల్లలు అయిపోవాలి, అన్నీ అలా ఉంటాయి కోరికలు. కానీ మా అమ్మగారికి వచ్చేసరికి, మా అమ్మ మేము పుట్టక ముందే మమ్మల్ని, నీకు మహిమపరిచే బిడ్డలు అయితే నాకు ఇవ్వు ప్రభువా, లేదంటే నాకు పిల్లలే వద్దు అని అంతలాగా దేవుడిని అడిగిన వ్యక్తి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారండి, పిల్లలు లేకపోతే చాలా బాధపడిపోతారు, చాలా ఏళ్ళ తరబడి ఇంకా అదే దాంట్లో ఉంటారు, పిల్లలు లేరు అని. కానీ మా అమ్మగారు నిన్ను మహిమపరిస్తే, నీ కోసం బ్రతికితే అలాంటి బిడ్డలు నాకు ఇవ్వు, లేదా నాకు పిల్లలే వద్దు అని అలాంటి ఒక ఆలోచన, ఉన్నత ఆలోచన కలిగిన వ్యక్తిని మాకు అమ్మగారిగా మా దేవుడు నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి ఆవిడ ఆ కోరికను బట్టి దేవుడు నిజంగానే మమ్మల్ని ఈరోజు ఎంతో చక్కగా తయారు చేసుకొని, మరి అలాగే మాకు ఒక వయసు వచ్చి మేము దేవుని కరెక్ట్గా తెలుసుకున్నామో లేదో అని ఆమెకి తెలిసే వరకు కూడా మమ్మల్ని వదలలేదు. అంటే ప్రతిరోజు అమ్మ రక్షించబడ్డావా లేదా అడుగుతానే ఉండేవారు ఏళ్ళ తరబడి. ఏంటండి ఆ ప్రశ్న ఎవరన్నా వేస్తారా మీ పిల్లల్ని, నువ్వు రక్షణ పొందేవా, నీ మారుమనసు పొందేవా? అలాంటివి ఉండవు. పిల్లలు ఇక్కడిక్కడ చూస్తారు, కానీ రేపు పొద్దున నీ పిల్లల ఆత్మ రక్షించబడకపోతే యుగయుగాలు నరకానికి వెళ్ళిపోతుంది ఆ ఆత్మ. మా అమ్మగారు అదో ఆలోచించారు కాబట్టి అది అడుగుతానే ఉండేవారు. అలా అడగబట్టి మాకు ముందు అర్థమయ్యేది కాదు ఎప్పుడు ఇలా అడుగుతాను ఏంటి అని. తర్వాత అది ఎప్పుడైతే అలా అడగబట్టి నాలో ఉండిపోయింది, అది మాలో
ఓహో రక్షణగా పొందాలి, క్రైస్తవ కుటుంబంలో పుడితే సరిపోదు, లేదా పాస్టర్ల కుటుంబంలో పుట్టినా సరిపోదు. ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే వ్యక్తిగతంగా దేవుడిని తెలుసుకోవాలి. మా అమ్మ నాన్న నమ్ముకున్నారు కాబట్టి సరిపోయిందని అనుకోవడానికి లేదు అన్నది మా తల్లి మాలో నూరు పోసింది. కాబట్టి ఆ విధంగా నేను ఒక రోజు నాకు ఆ కార్యము జరిగే వరకు నేను జరిగి వదిలేయలేదు. కానీ అది నాలో జరిగినప్పుడు అది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఒక నూతన అనుభవాన్ని పొందుకుంటాం ఆ సమయంలో. అప్పుడు చెప్పినప్పుడు మా తల్లి ఎంతో సంతోషించింది, అమ్మయ్య ఇక నాకు బాధ లేదు అని. సో మా రక్షణ కోసం ఎంతో తపన పడింది. మా ఫ్యూచర్ కోసం కూడా, మా భవిష్యత్తు కోసం కూడా కొన్ని సందర్భాల్లో బంధువులు ఇంకొక విధంగా మమ్మల్ని చేయాలని చూసినప్పుడు కానీ, లేదా ఏముందిలే వీళ్ళు అని అన్నప్పుడు మా అమ్మగారు మా పక్షాన్ని నిలబడి చక్కగా హైదరాబాద్ అంటే ఇక్కడే ఎక్కడో ఉండిపోయి ఉంటే అంతలా తయారై ఉండేవాళ్ళం కాదు. హైదరాబాదు పంపించి అక్కడ హాస్టల్లో వేయబట్టి అక్కడ మేము అన్ని కొన్ని విషయాలు తెలుసుకున్నాము. అంటే ఒకే దగ్గర ఉండిపోతే అన్ని విషయాలు తెలుసుకోలేదు కదా. సో దాన్ని బట్టి మా జీవితము ఇంకొంచెం బెటర్గా చక్కగా ముందుకు సాగడానికి, ఎన్నో విషయాలు అర్థం చేసుకోవడానికి, పిల్లలు అంటే వివిధ రకాల వాళ్ళ మధ్య మేము అక్కడ పెరగబట్టి హాస్టల్లో అందరి బాధలు అర్థం చేసుకోవడానికి, అందరి పరిస్థితులు లేదా నలుగురికి మేము సహాయకంగా ఉండడానికి మాకు ఈరోజు ఆ ధన్యతను ఇచ్చాడంటే మరి దేవుడు అనుకుంటే ఇంకెవరినో కూడా ఎంచుకోవచ్చు. ఇంకెక్కడో ఏదో పల్లెలో నేను పుట్టుండొచ్చు, ఇంకెక్కడో ఏదో అమెరికాలో ఎక్కడో కాకుండా దేవుడు ఒక్కొక్క గర్భాన్ని ఎంచుకున్నాడంటే ఆయనకు దానికి దాని ఏమంటారు రీజన్ ఉంటుంది, ఒక కారణం ఉంటుంది. మరి మరియను ఎంచుకున్నాడు యేసు ప్రభు ఆమె కడుపులోనే పుట్టడానికి. అలాగా ఒక్కొక్కరిని దేవుడు ఎంచుకున్నట్టు మా కోసం మా తల్లిని మా తండ్రిని ఎంచుకొని వాళ్ళని కూడా పరిశుద్ధులుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కడుపుల్లో మేము పుట్టడము మాకెంతో సంతోషం. మరి మా అమ్మగారు కొంతమంది పుడతారు, అలా బ్రతుకుతారు, అలా ఇదైపోతారు, ఎవరికి ఏ ప్రయోజనం ఉండదు, ఒక ప్రభావం ఉండదు వాళ్ళ వల్ల. కానీ మా అమ్మగారిని దేవుడు ఒక నలుగురికి ఒక ప్రభావితంగా పెట్టినందుకు మా కుటుంబంలో మా జీవితాల్లో కూడా మేము ఎంతో దేవుణ్ణి స్తుతిస్తున్నాము. అలాగే మా అమ్మగారు కూడా ఎంతో చక్కటి మనసు, హల్లెలూయా, ఎంతో నమ్మకంగా ఉంటారు. ఏది చేసినా నేను నమ్మకంగా చేయాలనుకుంటారు. మరి అలా చెప్పుపోతే చక్కటి నవ్వు, చక్కగా నవ్వుతే చక్కటి నవ్వుంది మా అమ్మకి, చక్కటి మనసు ఇచ్చాడు. అలా మా అమ్మగారిని ఎందుకు చెప్తున్నానంటే పుట్టినరోజులు అన్నవి ఊరికే మనం కేక్ కట్ చేసేస్తామా అన్నది కాదు. కానీ ఒకరు మనం ఈ భూమి మీదకి దేవుడు మనల్ని పంపింది ఎందుకంటే అసలు మొట్టమొదటిగా మనం ఇల్లు కాదు, యాక్చువల్లీ భూమిది కాకపోయినా మనం శాశ్వతంగా బ్రతికేది ఎక్కడంటే పరలోకం, అవునా? కానీ కొన్నాళ్ళు మనల్ని ఇక్కడ పంపింది మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం ప్రభావితంగా ఉంటామని, నలుగురికి ఉపయోగకరంగా ఉంటామని. మొట్టమొదటిగా కుటుంబాన్ని కట్టుకునేలా ఉండాలి. ఒక స్త్రీ అన్నది కుటుంబాన్ని తను ముందుకు నెట్టుకుంటూ వెళ్ళగలగాలి, హల్లెలూయా. మరి పురుషుడు సంపాదిస్తూ తెస్తూ ఉంటే స్త్రీ అన్నది అన్నీ చూసుకోగలిగి ఉండాలి. పిల్లల ఆత్మీయ స్థితి కూడా ఎంతో చూసుకోగలిగి ఉండాలి. కాబట్టి తన నా విధంగా దేవుడు మా జీవితాల్లో వాడుకున్నందుకు, చక్కటి అమ్మని మాకు దేవుడు దయచేసినందుకు తనని బట్టి దేవుడిని ఎంతో స్తుతిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న సాక్ష్యం చుట్టూ యేసు రక్తం కంచె వేస్తున్నాం. మరి ఇక చాలా ఉన్నాయి కానీ సమయం లేదు కనుక హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. మరి మా చేతిలో ఆల్రెడీ చాలా చెప్పేసింది చెప్పాల్సినవి. అయితే నేను ఒకటి గమనించాను ఏంటంటే తన మనసు కల్మషం లేని మనసు. బయటికి అన్నీ మాట్లాడేస్తాను, చెప్పేసుకుంటాను, దాని మనసులో ఏమీ ఉండదు, కల్మషం లేని మనసు. అలాగే చాలా త్యాగభరితమైన జీవితము మా మమ్మీ జీవించింది, ఖచ్చితంగా జీవిస్తూనే ఉంది. ఎందుకంటే మనకి 16 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి మరి తను యేసయ్యని నమ్ముకుందని వాళ్ళ సొంత వాళ్ళే వెలివేశారు. ఆ రోజు నుంచి కూడా తను ఒంటరి బ్రతుకు, భయంకరమైన బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు, చీత్కారాలు, తప్పుగా చూడబడడం కానీ, అంటే దేవుడి కోసము నీకు దేవుడు కావాలా,
అవ్వాలి అన్నప్పుడు తను దేవుడి నామం కోసం అన్నీ వదిలేస్తుంది. చాలా మనిషి నలిగిపోయింది. ఇప్పుడు కనుక 60 దాటాయి, 62 కూడా నాకు తెలియదు కానీ, అంటే అన్ని వేల మరి సమస్యలు తను ఎదుర్కొంటూనే ఉంది. అంటే తన మీద దుష్టుడు ఎక్కువగా గురిపెట్టడం, అంటే తను దేవుడి కోసము ఖరాఖండిగా నిలబడటం అన్నది దుష్టుడికి ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు. కానీ దానికి ప్రతిఫలం వేరేగా ఉంటుంది. హల్లెలూయా. సో ఎప్పుడు చూసినా త్యాగమే తన జీవితం. చాలా సందర్భాల్లో కూడా ఎన్నో పోర్లు మౌనంగా భరించుకొని వచ్చింది. అన్ని విధాల పోర్లు పడింది, అందరితో పోరు పడింది, మౌనంగా భరించుకొని తర్వాత తప్పిపోలేదు, ఇంకా మాట్లాడేసుకోవడం మొదలుపెట్టింది. కానీ అంటే సరిగ్గా లోతుగా ఆలోచిస్తే చాలా అర్థం చేసుకునే మనసు ఉంది తనకి. సరే, అదేవిధంగా మరి అమ్మ కోసం నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆదికాండము 12:2 నిన్ను గొప్పచనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నుండువు. ఇది అమ్మకే ఈ యొక్క వచనము. తర్వాత దేవుడు మాట్లాడడం ఏంటంటే, ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ ప్రాంతానికి ఊరికే తేలేదు, కానీ ఈ ప్రాంతానికే కాదు దేశ విదేశాలకి తనను వెలుగుగా చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. తన మీదున్న ఆ యొక్క ప్రవక్త అభిషేకం ఎక్కడికి వెళ్ళిపోలేదు. పరిస్థితులను చూడద్దు కానీ ఈ రోజు నుంచి నా వైపు చూడు అని మాట్లాడుతున్నాడు దేవుడు. నా వైపు కానీ నువ్వు చూస్తే నీకు తెలియకుండానే నీ పరిస్థితులన్నీ మార్చేస్తాను అంటున్నాడు. తర్వాత ఈ రోజు నుంచి చియర్ఫుల్ హార్ట్, ఒక నవ్వే మనసు దేవుడు ఇవ్వబోతున్నాడు అని మాట్లాడాడు. సామెతలు తనకి ఈరోజు దేవుడు ఇస్తున్న గిఫ్ట్ ఏంటంటే, సామెతలు 17:22 సంతోషం గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకల రెండుకో చేయదు. కాబట్టి ఈ రోజు నుంచి సంతోషం గల మనసు ఆరోగ్యాన్ని దేవుడు తనకి ఇస్తానని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సంతోషము ఆరోగ్యము రెండు ఈ రోజు నుంచి తనకు కలగబోతున్నాయి. హల్లెలూయా. మరి అన్ని విధాల సేవలో కానీ కుటుంబ జీవితంలో కానీ అన్ని విధాల ఎక్కువగా కూడా ప్రతీది దేవుడి ముందు పెట్టుకొని ఆలోచిస్తాను. అంటే దేవుడికి దీనివల్ల పనికి వస్తుందా లేదా, ప్రతీది దేవుడే ముందు పెట్టి ముందుకెళ్ళాలని అనుకుంటూ ఉంటుంది. అలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంది, తక్కువ మాట్లాడాలి కాబట్టి ఇక్కడితో ముగిస్తున్నాను. చాలాసార్లు చాలా ఎంకరేజ్ కూడా చేసింది, మంచి మంచి మాటలు చెప్పి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. రాబోయే సంవత్సరాలన్నీ కూడా నీకు మేలుకరమే కానీ కీడు కాదు. నేను నీకు కీడు చేయదలుచుకోవట్లేదు, కానీ మేలుకరంగానే ఉండబోతున్నాయి. రాబో సంగతులు నీ కొరకు మేలుగానే నేను ఉద్దేశించాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఎదురు బట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక. కానీ ఇంకా 120 ఏళ్ళు మంచి ఆయుష్ ఆరోగ్యంతో సంతోషముగా బ్రతికి దేవుని కోసం గొప్పగా వెలిగి నేను కుటుంబంగా కానీ అటు సేవలో కానీ అన్ని విధాలు ముందుకెళ్ళాలని సాక్ష్యం ముగిస్తాను. ఆమె పాస్టర్ గారి పుట్టినదినము మంగళవారం. అయితే మంగళవారం మీరెవరు మాకు దొరకదు కనుక ఆ దినాన్ని ఈ రోజుగా మార్చేసి ఒక 2 రోజుల ముందే పుట్టింది అనుకోండి, 2 రోజుల ముందు మార్చేస్తాను. కనీసం దానికి సంబంధించిన మాట మనం మాట్లాడుకోవచ్చు, సాక్ష్యం చెప్పుకోవచ్చు. మంగళవారం మాకంతా మంచి రోజు. ఆ మంచి రోజుని 2 రోజుల ముందు మార్చి ఆదివారం మంచి రోజుగా ప్రకటిస్తాం. మా పాప చెప్పింది, మా
ఆమె లవ్ అంటే నాకు చాలా ఇష్టం. నిజానికి ఆమె పెళ్లి చేసుకోవడం ముందు నేను కూడా ఆమె లవ్ అంటే చాలా ఇష్టపడాను. ఆ నవ్వుకే సగం పడిపోయాను. మంచి స్వభావం ఉన్నాను. అప్పుడు పెళ్లి ఫిక్స్ అవ్వకపోతే అంత ఫోన్లో మాట్లాడుతుంటే, ఆ ఫోన్లో మాట్లాడుతుంటే ఎంతో మధురమైన ఒక స్వరం, అంటే ఫోన్లో నుంచి తీరగాలిపోతుందా అన్నట్టుగా. నేను చెప్పాను, నీ స్వరం చాలా బాగుంది అన్నాను. కాబట్టి అప్పుడు ఇప్పుడు కూడా ఆమె దేవుడి మాటలు మాట్లాడినా ఏం మాట్లాడినా కూడా ఆ స్వరంలో ఉన్న మాధుర్యం. అందుకే దేవుడు ఆ స్వరాన్ని ఉపయోగించుకొని దేశంలో పలు ప్రాంతాల్లో, పలు రాష్ట్రాల్లో, పలు సంఘాలలో, పలు మీటింగ్స్లో, మహాసభల్లో తన స్వరాన్ని ఉపయోగించుకొని దేవుడు వాక్యం చెప్పడానికి కానీ, ఆ వాక్యం తర్జుమా ఇంగ్లీష్ నుంచి తెలుగులో తర్జుమా చేయడానికి కానీ అది చాలా చక్కగా, అంటే మాట్లాడుతుంటే వినాలని అనిపిస్తూ ఉంటుంది. ఎంతసేపు మాట్లాడినా హాయిగా ఉంటుంది. ఈ అనుభూతి కేవలం మా ఇంటి వరకే కాదు, ఎక్కడ మహాసభలో చాలా మంది చెప్పినటువంటి విషయం. మరి చక్కని స్వరం, చక్కని తెలుగు, మంచి తెలుగు భాష, ఇవన్నీ కూడా వీటన్నిటితో కూడా దేవుడు మరి దీవించారు. కాబట్టి ఆమె పుట్టినరోజు సందర్భంగా నేనేమనుకుంటానంటే, మా పాప ఏమన్నదంటే, మా అమ్మ తనకోసం పుట్టింది. వారికంటే ముందు నేను అనుకుంటాను, ఇద్దరు నా కోసమే పుట్టింది. ఎందుకంటే ఇలా వేరే వాళ్ళ కోసం అనుకోవడానికి ఎవరి గురించి అనుకుందామంటే ఛాన్స్ లేదు. అంటే ఫలానా మగవాడు, ఫలానా స్నేహితుడు ఉన్నాడు, వాడు నా కోసం పుట్టాడు, కానీ ఫలానా నా కోసం పుట్టాడు అందుకే అవకాశం లేదు. ఒక్కరే ఉన్నారు నా కోసం పుట్టాడు, ఆమె ఇందులో మాస్టర్. అలాగే మీరు కూడా అనుకోవచ్చు, మాస్టర్ గారు మా కోసం పుట్టారు అనుకుంటారా? ఎందుకంటే మీకు మాస్టర్గా ఉన్నారు. మీరు కూడా అనుకోవచ్చు, ఆ మాస్టర్ మా కోసం పుట్టింది. అలాగే ఒక పేరు ప్రపంచంలో జన్మించిన ఒక వ్యక్తి 10 మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉపయోగపడుతున్నాడంటే అందరూ అనుకుంటారు, నా కోసం పుట్టింది ఆయన, నా కోసం పుట్టాడు ఆయన. అలా అనుకునే విధంగా మన జీవితాలు కూడా ఉంటే ఎంతో బాగుంటుంది. సరే, ఇంకేమైనా తర్వాత రాష్ట్రంగా మాట్లాడతారు, అదో చెప్పచ్చు. మరి రాష్ట్రం మీద మాట్లాడదు, మీరెవరైనా కూడా ఆమె మాట్లాడిన తర్వాత ఆమె మాటలు చెప్తానంటే మీకు కూడా అవకాశం తర్వాత దొరుకుతుంది. ఇప్పుడు మనం కీర్తన చదువుతాము, 20వ కీర్తన. ఈ 20వ కీర్తన అందులో ఇందులో ఆశీర్వచనాలు ఉన్నాయి. అవి నేను కానీ మనం కానీ మాస్టర్ గారికి అంకితం చేస్తున్నాం. 20వ కీర్తన. సో మీరందరూ ఆయన చదువుకుంటే వెనక చెప్తూ ఆ దీవులని మాస్టర్ గారికి మీరు మనసులో ప్రార్థన కూడా చేయాలి. అపత్కాలమును యెహోవా నీకు ఉత్తరమిచ్చిన గాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించిన గాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు
సహాయం చేయును గాక. సీయోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనును గాక. నీ దహన బలులను అంగీకరించును గాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియదు. రక్షణార్థమైన తన దక్షిణాస్త బలము చూపును. తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడును. వారు కృంగిన నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలుచుతున్నాము. యెహోవా రక్షించుము. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. ఆమేన్. దేవుని వాక్యము ఆయన సాక్ష్యం రాష్ట్రం గారి యొక్క సాక్ష్యము వాక్యము వాటన్నిటితో కూడినటువంటి వర్తమానం వినబోతున్నారు. మీలో ఎవరైనా కూడా రాష్ట్రం గారు పుట్టినరోజు కనుక ఆమెకు మేము ప్రత్యేకమైన కారణం ఇవ్వాలనుకుంటున్నట్టు మీరు ప్రత్యేకమైన కారణం కూడా ఇవ్వచ్చు. ఇచ్చి అభివృద్ధి వేసుకోవాలి. ఇప్పుడు మరి ఈ సమయాన్ని రాష్ట్రం గారు మహాపరిశుద్ధమైన దేవానికి స్తోత్రం, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధమైన దేవ, యేసయ్య తండ్రి, నీ ప్రేమ బట్టి, నీ దయ, నీ కృపాను బట్టి, మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు. ప్రభువా, మీరు చూపిన అనంత ప్రేమ, అనంత దయ, అనంత కనికరాన్ని బట్టి, మీ కృపను బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఇదిగో తండ్రి, మరి నీ వాక్యం సాక్ష్యంలో నేను పంచుకొని వచ్చిందిగా ప్రభువా. ఇదిగో దేవా, నా జీవితాన్ని బట్టి నేను మీరు ప్రభా చూపిన మహోపకారాలు, మేళ్ళు అన్నింటిని బట్టి దేవానికి చెల్లిస్తూ వేసినామో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సమర్పించుము, నా అంతరంగా ఉన్న సమస్తమా ఆయన చేసిన మేలులను మరువకము. దేవుడు చేసినటువంటి మేళ్లను బట్టి ముఖ్యంగా ఈరోజు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ స్థితి, దేవుడు ఇచ్చినటువంటి ఈ స్థితి గడిచిన వారం అయితే నేను రావాలనుకున్నా, రాలేకపోయాను. కానీ రాలేని స్థితిలో అలా అయింది నాకు. కానీ ఈ వారానికి దేవుడు సహాయం చేసి నన్ను విధంగా నిలబెట్టినందుకు వందనాలు. ముఖ్యంగా ఈరోజు నాకు ఒక కోరిక మాత్రం ఎప్పటి నుంచో ఒక కోరిక ఉండిపోయింది. అది ఏంటంటే నా సాక్ష్యం అందరితో పంచుకోవాలి, అనేక మందితో, ఈ ప్రపంచం అందరితో పంచుకోవాలి అనేటటువంటి ఒక కోరిక నాకు ఉండిపోయింది. ఎందుకు నాలో ఉండిపోయింది అంటే అది నన్ను బట్టి కాదు, దేవుడే ఒక 95వ సంవత్సరంలో నేను ఒక సేవకుడికి తెలుగులోకి ఇంగ్లీష్ తెలుగు తర్జుమా చేయడానికి ఒక పంజాబ్ నుండి ఒక సిక్ పాస్టర్ వచ్చాడు. ఆయన కోసం వెళ్ళను, దగ్గర పిలిస్తే వెళ్ళడం జరిగింది. అయితే అదంతా అయిపోయిన తర్వాత ఆయన అందరి కోసం ప్రార్థన చేస్తుంటే నేను ఎక్కడో ఉన్నాను అనమాట. అలా ప్రార్థన చేస్తూ ఆయన నన్ను పిలిచి
ఇక్కడేమో గుర్తుగా నేను పెట్టానని చెప్తున్నాడు, నువ్వేమో మౌనంగా ఉంటున్నావంట, సాక్ష్యం చెప్పడం లేదని నేను అడుగుతున్నాడు దేవుడు అన్నాడు. అప్పటి నుంచి కూడా మరి నేను లేకపోతే నేను సాక్ష్యం చెప్పడానికి మరి అంత ముందుకు వచ్చేదాన్ని కాదు. ఎవరు చెప్పుకుంటారులే, వాళ్ళు చెప్పుకుంటారు, వీళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు పడుకుంటారు, వీళ్ళు పడుకుంటారు, నాకెందుకులే అనుకున్నట్టుగా నేను కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉండేదాన్ని. కానీ నాకు ఆయన ఆ రోజు ఇలా చెప్పడం వల్ల అయితే దేవుడికి నేను సాక్ష్యం చెప్పడం దేవుడికి ఇంత ముఖ్యమైతే నేను తప్పకుండా చెప్పాలి అని చెప్పి నేను సాక్ష్యం చెప్తా ఉన్నాను అన్నమాట. అయితే నేను మరి ఎక్కువ మహంతి శ్యామ సుందరరావు, ఎక్కువ మహంతి విమలమ్మ అనేటటువంటి మా తల్లిదండ్రులకు నేను జన్మించడం జరిగింది. నేనే ఇంటికి పెద్ద కుమార్తెని. మరి మాది దాదాపు అన్ని గ్రామాలకు ఉండే ఆచారాలన్నీ ఉన్నాయి, జంధ్యాలు ఉన్నాయి, యజ్ఞాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఇంట్లో అన్నీ జరుగుతూ ఉన్నాయి అనమాట. దానివల్ల నేను పెద్ద కుమార్తెని, ఒక తమ్ముడు చెల్లెలు కనుక ఏం జరిగేదంటే అమ్మ నన్ను 3ంటికి లేపి తలంటు పోసి కూర్చోబెట్టేది, అన్నీ చేయించేది. ఆ పూజలకి, ఆ పిండి వంటలకి అవన్నీ నా హెల్ప్ తీసుకునేది మా అమ్మ. నేనే మా అమ్మగారికి అవన్నీ చేస్తూ ఉండేదాన్ని. ఇలా వెళ్తూ ఉండేది. చాలా బాగా మంచి కుటుంబం. నాన్నగారు మెడికల్ రిప్రజెంటేటివ్. మరి నాన్నగారు ఊళ్ళో ఉండే డాక్టర్లు అందరితోనే పరిచయాలే. ఆయన అందరికీ వైద్యాలు చేయించేవారు. ఇంటికి కూడా పేదవాళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని వైద్యం చేయించి, ఆపరేషన్ చేయించి 3 నెలలు మా ఇంట్లో పెట్టి మా అమ్మ వాళ్ళని పరిచయం చేసి వాళ్ళకి ఇళ్ళకి పంపేది. ఇలా ఉండేది మా ఇల్లు. అందరికీ పెట్టడం, వీధంతా ఏ పండుగ వచ్చినా వీధంతా పంచాల్సిందే. మా అమ్మ ఇంట్లో ఒక మొక్కలు పెంచిన, ఒక చామంతులు పెంచేది. ఆఖరికి అవి కూడా వీధంతా పంచేది. అవి పూయించేది, పంచేది. ఆ పండగకి ఏదైనా చేస్తే ఇంత చేసేది, మొత్తం 90% అందరికీ పంచేది. ఒక 10 ఉంచేది మాకు. ఇలాంటి ఇల్లు మాది. మరి ఇలాంటి పరిస్థితుల్లో సరిగ్గా నేను ఇంటర్మీడియట్కి వచ్చానో లేదో చాలా బాగా జరుగుతూ ఉంది. ఈలోగా సడన్గా మా కుటుంబంలో ఒక పెద్ద ప్రమాదం జరిగింది, విపత్తు జరిగింది. ఉన్నట్టుండి మా నాన్నగారు మమ్మల్ని చూడడం మానేశారు, ఇంటికి రావడం మానేశారు, మాకేం పెట్టడం మానేశారు. ఏమైపోయిందో అర్థం కావట్లేదు. నేను అప్పుడే ఇంటర్మీడియట్ అవుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఇక చాలా దయనీయమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. రోడ్డు మీద పడిపోయామా, ఆల్మోస్ట్ అద్దీంట్లో పడేశారు మమ్మల్ని సొంత ఇంట్లో పెద్ద 3 బెడ్రూమ్ హౌస్ నుంచి తీసుకుపోయి ఒక అద్దీంట్లో పడేసి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అక్కడ మాకు దిక్కు లేదు, దివాణం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. అయితే అప్పుడు నేను ఒక చిన్న రేడియో ట్రాన్సిస్టర్ ఉండేది, ఇలా ఇంతే ఉండేది. ఇందులో ఇంత ముక్కు ఉండేది, సగం ముక్క. ఆ రేడియో ట్రాన్సిస్టర్ పెట్టుకుని నేను మధ్యాహ్నం వేద పాఠశాల విశ్వవాణిలో ఆర్ఎంకే మూర్తి గారు మాటలు ఇస్తామండి. మధ్యలో సినిమా పాటలు ఇస్తాం. మధ్యలో సినిమా పాటల కోసం వింటాం. ఆర్ఎంకే మూర్తి గారు మాట కట్టాడు. అంటే ఒకలాంటి ద్వేషం, దేవుడు అంటే యేసుప్రభు అంటే ద్వేషం, అసహ్యం. కానీ అది పనిచేసింది. ఎలాగంటే వాళ్ళు ఏదో ఇలా పలానా వాళ్ళు పలానా కష్టంలో ఉన్నారు, ప్రార్థన చేయమన్నారు అని ఉత్తరాలు చదివినప్పుడు నేను ఉత్తరం రాశాను. సరే మా ఇంట్లో పరిస్థితి ఇలా ఉందని చెప్పి ఇలా ఉన్నాం. వాళ్ళు వెంటనే ఉత్తరం వాళ్ళు వింటా ఉండేదాన్ని. ఈసారి 2 అప్పుడు వెంటనే మాకు ఫోన్ వచ్చింది. మా ఇంటి నుండి మమ్మల్ని వెళ్ళగొట్టిన ఇంటి నుండి ఆ పక్కింటి ఆంటీ ఫోన్ చేసి వీళ్ళు ఖాళీగా ఉంది, మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఫోను వెంటనే మరి వచ్చింది. వెంటనే మా సొంత ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఆశ్చర్యం, అద్భుతం. కాకపోతే నాకు దేవుడి కార్యాలయంలో నేను ప్రార్థనగా నేను ఉత్తరం రాశాను కదా, ప్రార్థన చేసి గ్రహించుకునేంత బుద్ధి కూడా లేదు. నా ఉత్తరం రాయడం వరకే ఎదురు చూశాను, అంతవరకు నా పేరు చదవాలి కదా అని అంతవరకే. కానీ అంత దేవుడు వెంటనే నా ప్రార్థన విన్నాడు. ఆ తర్వాత అనేకమైనటువంటి పరిస్థితులు ఆ సొంతకి వెళ్ళినా మరి సమస్యలు అనేవి వెంటాడుతూనే ఉన్నాయి. అయితే నేను యేసు ప్రభుని తెలుసుకోవడం జరిగింది. అయితే నాకు కోరుకునేది, యేసు ప్రభు నిజంగా దేవుడు మాట్లాడతాడా అంటే మాట్లాడతాడా? మీరు మాట్లాడతాడని చెప్తారు కదా, ఎందుకు మాట్లాడతాడు? అసలు ఎలా మాట్లాడతాడు? అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఉన్నాడు, అసలు నిజంగా ఉన్నాడు అంటావా అని ఇలా
ఆలోచిస్తేదా అనమాట. నిజంగా దేవుడు ఉంటే నాతో మాట్లాడమను, ఆ స్వరం మీద నాకు వినిపించమను అని చెప్పి అనుకునేదాన్ని. ఎందుకంటే ఆ బిఎస్సి చదువుతున్న నా క్లాస్మేట్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వెనకాల ప్రార్థన చేసుకుంటా లాంగ్ గదిలో, నేను ముందు గదిలో ఇద్దరు కూర్చున్నప్పుడు ఒక ముక్క నా చెవిలో పడితే నేను తిట్టుకునేదాన్ని, నేను ద్వేషించేదాన్ని, ద్వేషించి ఇలా అనుకునేదాన్ని, విమర్శించుకుంటే ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు రాత్రి నేను అయితే ఇదేదో చూద్దామని చెప్పి నాలో చిన్న విశ్వాసం, ఇలా ద్వేషం, విశ్వాసం, మళ్ళీ ఒక విశ్వాసం, ప్రార్థన చేశాను. చాలా కన్నీటితో ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే దేవుడు బైబిల్లో నుంచి ఆ యొక్క కుటుంబ విషయంలో ప్రభా మరి న్యాయం చేసే దేవుడు, మీరు ప్రార్థన వినే దేవుడు అని చెప్పి అన్నప్పుడు దేవుడు కీర్తన 94 చివరి మాట దేవుడు మాట్లాడాడు. ఇది ఆ రాత్రి నేను ఆయన స్వరం విన్నాను. చక్కగా మంచి స్వరం, మెల్లని స్వరం, ఆడాస్వరం కాదు, మగాస్వరం కాదు, కానీ ఒకలాంటి స్వరం, అది మాధుర్యంగా ఉంటుంది. యెహోవా నాకు ఎత్తైన కోట, కీర్తన 94 చివరి. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. ఆయన వారి దోషము వారి మీదకి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించు. ఇది దేవుడు మాట్లాడు. నేనే కుటుంబం కోసం ప్రభా మరి మా కుటుంబం ఇలాగా అయిపోయింది, తినడానికి లేకుండా అయిపోయాం, మా పరిస్థితి ఏంటి, మా బతికేంటి అని చెప్పి మరి అలా ప్రార్థన చేస్తుంటే ఈ వాగ్దానం దేవుడు ఆ రాత్రి ఈ మాట నాకు మాట్లాడారు. మళ్ళీ ఆ తెల్లారు మాట్లాడారు ఇదే మాట దేవుడు నాతో. అప్పుడు మాకు చాలా సహాయం కలిగింది. ఆ ఇల్లు మళ్ళా కూడా మా మదర్ పేరు మీద రాసి పెట్టేస్తారు. ఈ వాక్యం ఎప్పుడైతే వచ్చిందో ప్రార్థనకి జవాబుగా, ఆ తర్వాత కొద్ది రోజుల్లో, కొద్ది నెలల్లో ఆశ్చర్యంగా ఆ ఒక ఇల్లు కూడా మా అమ్మగారి పేరున సంతకం పెట్టేస్తారు మా నాన్నగారు. అయితే ఒక్క విషయం, నేను ఇవన్నీ దేవుడు ఇలాంటి నేను ఎన్నో చేస్తూ బతికించాడు, లేకపోతే అసలు బ్రతకడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఎలాంటి స్థితి అంటే ఇలా అందరికీ పెట్టి పోసి ఉన్న కుటుంబంలోంచి అక్కడికి ఏ స్థితికి వచ్చామంటే ఎవరైనా పిలిచి ఇంత ముద్ద పెడతారా అన్న స్థితికి వచ్చేసాం మేము. ఎవరైనా ఒక ఇంత ముద్ద పెడితే చాలా పెడతారా 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 అంత స్థితి. అయితే ఇవన్నీ ఒక పక్క ఇలా జరుగుతుంటే నా ప్రార్థన జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను చాలా బలంగా పెట్టుకున్నాడు. మరి ప్రార్థన 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 మరి ఏపుదాన్ని 3ంటికి మోకాళ్ళ మీద అలా ఉండిపోయి 6 వరకు 7 వరకు, మళ్ళీ సాయంత్రం స్కూల్కి వెళ్ళేది, అక్కడ చేత పని చేసుకుని వచ్చేది, మళ్ళీ సాయంత్రం 6 నుండి 9 వరకు మళ్ళీ ప్రార్థన ప్రార్థన, మళ్ళీ మేడకి ఇలా దేవుడు నా చేత విస్తారమైన ప్రార్థన చేయించుకోడు. ఇలా చేస్తుండగా మరి నాకు రక్షణ అంటే ఏం అర్థమయ్యేది కాదు. రక్షణ అంటారు, ఏంటి రక్షణ అని చెప్పి నేను నవ్వుకుంటుండేదాన్ని. నవ్వడం కాదు, ఒకలా అనుకునేదాన్ని. నేను రక్షణ పొందాను కదా, మరి నేను ప్రార్థన చేస్తున్నాను కదా, మా నాతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నాకు ఇంకేం తక్కువ, నాకేమైంది, నేను దేవుడు పెట్టనే కదా, ఇప్పుడు నేను చర్చికి కూడా వెళ్ళిపోతున్నాను కదా, ఇలా అనుకునేదాన్ని. నేను మారిపోయాను కదా, నేను అయిపోయాను కదా. అయితే ఒక కుమార్తె చెప్పింది నాకు, రక్షణ పొందాలి, రక్షణ పొందాలి. రక్షణ పొందడం అంటే ఏంటి అంటే యేసుప్రభుని పాపాలు క్షమించాడు, అది నీకు తెలుస్తుంది. యేసుప్రభుని పాపాలు క్షమించినట్లుగా నీకు అర్థమైనది, నీ హృదయంకి క్లీన్గా శుభ్రంగా నీకు తెలుస్తుంది. అంతవరకు నువ్వు ఉన్న వ్యక్తిగా నువ్వు ఉండవు, నువ్వు ఖచ్చితంగా నువ్వు దేవుడు పెట్టి అవుతావు అని చెప్తే నాకు ఆశ్చర్యం అనిపించింది అన్న. అదేంటది, నేను ఎలా అయిపోతాను, నాకు ఎలా తెలుస్తుంది, నేను నా పాపాలన్నీ కడిగేస్తారంటుంది. ఎవరు కడిగేస్తారు, ఎలా కడిగేస్తారు? ఏసు రక్తం కడుగుతుంది. ఏసు రక్తమా? ఏసు రక్తం నా పాపాలు కడగడం ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఏ దగ్గర నుండి వస్తుంది, నన్ను ఎలా కడుగుతుంది? అయితే నేను ఆ రాత్రి మళ్ళా
మరి మేడెక్కి మరి ప్రార్థన చేస్తుంటే మరి నాలో చెప్పలేనట్టు ఇంకా దుఃఖంతో నేను చాలా గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉన్నాను దేవుని దగ్గర. ప్రభువా, నేను ఘోరమైన నేను పాపం నాయన. అంతకుముందు నేను ఏది పాపం కాదనుకునేదాన్ని. ఆ అబద్ధమా, అది పాపమా, ఆ చిన్న ఇక్కడ అక్కడ దొంగిలించేసుకున్నది ఒక పాపమా, ఏదైనా మనం తీసుకొని వెళ్ళిపోవచ్చులే, ఎక్కడికైనా వెళ్తే అక్కడ చూడకుండా జబ్బు వేసుకెళ్ళిపోవచ్చులే, అదొక పాపమా, ఏది పాపం కాదనుకునేదాన్ని. తప్పు కాదు, ఏది మనం చేసేదంతా మనకి రైటు, అంతా రైట్ అనుకుంటుంది. నా దృష్టిలో అంతా రైటే, దాన్నే మూర్ఖత్వం అంటారు. అయితే ఆ రాత్రి చాలా మరి 3 దినాలు ఆ దుఃఖం నన్ను భయంకరంగా నన్ను ఒప్పించాడు. పరిశుద్ధాత్మ దేవుడు నా పాపాన్ని నాకు చూపించాడు. అది నేను అన్నిటికంటే కూడా దేవుడు నేను హర్షించదగినది ఏంటంటే, ఒకే మాట అంటాడు, యెహోవా పర్వతం మీద ఎవడు నివసించగలడు? యెహోవా పర్వతం మీద నిర్దోషమైనటువంటి హృదయము, కల్మషము లేని, కపటము లేని మనస్సు, బయటకోటి లోనుకొకటి లేని హృదయం ఉన్నప్పుడే ఆయన పరిశుద్ధ పర్వతం మీద మనం ఉండగలము, ఆయన సన్నిధిలో నిలబడగలము. అప్పుడు దేవుడు ఎంత పరిశుద్ధుడో పరిశుద్ధాత్మ దేవుడు చూపించాడు. తండ్రి అయిన దేవుడు ఎంత ఉగ్రుడో, తండ్రి అయిన దేవుడికి ఎంత కోపమో, నేను గజగజగా ఉడికిపోయినా, చాలా ఉడికిపోయాను. నేను నిలవలేకపోతున్నాను. దేవుడి సన్నిధి అంత వచ్చేసింది, బలం కాక దేవుడి సన్నిధి వచ్చేసింది. యెహోవా దేవుడి సన్నిధికి నేను పట్టుకోలేకపోతున్నాను. అప్పుడు నేను యెషయా గారు అన్నట్టు, నేను నశించిపోయాను అమ్మా, నేను చచ్చిపోయాను యెషయా, నేను చచ్చిపోతాను. నువ్వు కనుక నా పాపాన్ని ఇప్పుడు కడగకపోతే, ఇప్పుడు నీ రక్తంతో నన్ను కడగకపోతే నేను నరకానికి వెళ్ళిపోతాను. అయ్యో నేను ఏడ్చాను, చాలా గంటల నుండి ఏడ్చాను. అప్పుడు నాకు 3 రోజులు, 3వ దినానికి నాకు ఎంతో పోయింది, బాధ అంతా పోయింది. బాధ, దుఃఖము, ఆవేదన, ఈ యొక్క పాపిని అనేటటువంటి భయము. చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్తానో లేదో తెలియదు, చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్తానా, ఇది ఒక భయం ఉండేది. ఆ చిన్నప్పటి నుంచి ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పటాలు మొక్కినా, ఎక్కడికి వెళ్ళిపోయినా, చనిపోలేదు ఎక్కడికి వెళ్తామనో అనే ప్రశ్న, చాలా పెద్ద ప్రశ్న నాకు. రాత్రి యేసయ్య నాకు ఆ ప్రశ్న తీర్చాడు. చనిపోతే నా దగ్గర ఉంటావు, నీ పాపాలు క్షమించబడ్డాయి, ఏడవు, ఎవరు లేరని ఏడవు, ఆత్మ చనిపోతానని తలంచు, నేను నీ చేయి పట్టుకుంటున్నాను, నేను నీకు తోడై ఉంటాను, నేను నీ తండ్రినే ఉంటానని నువ్వు చనిపోతే పరలోక రాజ్యంలో ఉంటావు. నువ్వు ఇప్పుడు నా బిడ్డవి, నువ్వు రక్షించబడ్డావు, నీ పాపాలు కడిగాను కనుక నేను నీకు తండ్రిగా ఉండి నేను నిన్ను సదాకాలం, నీ జీవితకాలం నేను నీ చేయి పట్టుకుంటానని చెప్పి దేవుడు ఆత్మ నాకు ఈ విషయాలు బలంగా నాకు దేవుడు చెప్పినందువల్ల, అంత గట్టిగా, అంత బలమైన శక్తితో దేవుడు నన్ను దర్శించినందువల్ల నేను ఈ రోజు వరకు కూడా నా పునాది అది, ఈ రోజు వరకు కూడా నా పునాది అది. క్రీస్తు యేసే మూలరాయి అయి ఉండగా, మూలరాయిగా యేసు క్రీస్తు ప్రభుని వేసాడు ఆయన. నాకు ఖచ్చితంగా వేశాడు. నాకు ఏమీ తెలియదు. నేను కన్య కుటుంబంలోకి వచ్చాను, బాగా సినిమాలు చూసాము, బాగా షికారులకు వెళ్ళాము, బాగా లైఫ్ ఎంజాయ్మెంట్ తెలుసు, డబ్బు బంగారాలు కొంచెం పెరిగి అసలు ఈ దేవుడు అసలు ఉన్నాడో లేదు తెలియదు, పరలోకం ఏంటో తెలియదు, నాకు ఉందో లేదో తెలియదు. ఎవడు చిత్రగుప్తుడు చెప్తా ఉండేది మా మదరు, పాపాలు చేయకూడదు అని. కానీ పాపాలు చేయకూడదు అని ఏదైతే అన్నవన్నీ చేసేవాళ్ళు ఉన్నాయి. మరి అప్పుడు ఏం చేస్తారు? కానీ ఈరోజు యేసు ప్రభుని తెలుసుకున్నప్పుడు అర్థమైంది, పాపం కడగకపోతే రక్షణ లేదు, రక్షణ లేకపోతే పరలోక రాజ్యం లేదు, జీవగ్రంథంలో పేరు లేకపోతే వాడెంత క్రైస్తవుడుగా పుట్టినా వేస్ట్ అనేది అర్థమైంది నాకు. ఆ ఒక సత్యం నన్ను నరాన ఇంకింపజేసినట్టుగా ప్రభు నన్ను అలా దర్శించాడు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించాడు. అంతే. ఆ తర్వాత నేను మళ్ళీ బాప్టిజం తీసుకోవడం జరిగింది. మరి నేను నా కుటుంబంలో మరి అనేకమైనటువంటి ఆశ్రమాలు ఎదుర్కోవడం జరిగింది. మరి అందరూ ఒకటి, నేను ఒకదాన్ని ఒకటి. మరి అన్ని విషయాల్లో కూడా
ప్రతిదానికి నేను దేవుడు యేసయ్య యేసయ్య దేవుడు యేసయ్య దేవుడు యేసయ్య అంటే వాళ్ళందరూ వింటున్నా ఎక్కడి నుంచి తెచ్చావు ఈ మతాన్ని, కొత్త మతాన్ని ఎక్కడి నుంచో తెచ్చావు అని చెప్పి వాళ్ళందరూ ఒకటి, బంధువులందరూ ఒకటి అయిపోయారు. కొత్త కొత్త బంధువులందరూ వచ్చేస్తున్నారు అనమాట. మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు రాలేదు, కానీ మరి నేను బాధలో నేను దేవుడు నమ్ముకున్న తర్వాత కొంతమంది రావడం మొదలెట్టారు మా మదర్ని ఇచ్చేయడానికి. కానీ ఆ పరిస్థితిలో ఆ సవాల్ మా తల్లి నన్ను కూర్చోబెట్టి ఒకరోజు అడిగింది, ఎందుకు దేవుడిని నమ్ముకున్నావు, ఈ దేవుడు ఎందుకు ఇంట్లోకి తెచ్చావు, ఈ మతాన్ని ఎందుకు తెచ్చావు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన దేవుడు. అది సీక్రెట్గా నమ్ముకోవచ్చు కదా, కుదరదు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే ప్రేమించాడు, ఆయనే తన రక్తంతో నన్ను కడిగాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం రక్తం కాచేస్తాడు, నా కోసం చనిపోయాడు. కాబట్టి సీక్రెట్గా ఇది కుదరదు, ఇది ఓపెన్గానే వెళ్ళిపోద్ది. అయితే మరి ఈ రోజు నుండి మరి నీకు నా ఆస్తిలో చిల్లిగా ఇవ్వను, మరి నీ తిండి నీ బట్ట నీ దేవుడు అంతా నిజమైన దేవుడు అయితే నీకు చూస్తాడా అని అడిగింది. నీకు పెళ్లి చేస్తాడా, చేస్తాడు. నీకు చూస్తాడా, చూస్తాడు. అంత నిజమైన దేవుడు. తిండి పెడతాడా, పెడతాడు. బట్ట పెడతాడా, పెడతాడు. ఏ ధైర్యంతో చెప్తానో నాకు తెలియదు, ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఈరోజు నేను కట్టుకున్న ఈ చీర ఒక పెద్ద సినిమా యాక్టర్ నా పిల్లల్ని పిచ్చి ప్రార్థన చేయించుకుని, ఇది ఖరీదైన చీర చూడండి, ఎంత మామూలు నార్మల్ ఉంది కదా, కానీ చాలా ఖరీదైన చీర. మొన్న ఎమ్మెల్యే పంపించాడు కూతురు పెళ్ళికి పెద్ద పట్టు చీర, పంచ ఇవన్నీ. అంటే ఆ రోజు మా అమ్మతో నేను చేసినటువంటి ఆ సవాల్కి వాగ్దానం, ఆ సమాధానం, నా పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి ఆయన అన్నీ చేస్తాడు, ఆయన అన్నీ నాకు ఇస్తాడు, ఆయన నిలబడతాడు, ఆయన పెళ్లి చేస్తాడు, ఆయన తిండి పెడతాడు, ఆయన బట్ట కడతాడు, ఆయనే ఆహారం అన్నీ ఆయన చేస్తాడు. అంటే మరి ఏదో ఒక మాటలో చెప్పాను, కానీ ఇప్పటికి దగ్గర 40 ఏళ్ళు అబవ్ అయిపోయింది. కానీ ఇన్ని ఏళ్లలో కూడా మరి చెప్పాలంటే ఏ ఒక్క రోజు కూడా నేను తిండికి బాధపడలేదు, నేను బట్టకి బాధపడలేదు, నేను ఎక్కడైనా దేనికైనా నేను బాధపడలేదు. సాతాను వల్ల కలిగిన శ్రమ వేరు, శోధన వేరు, అది వేరు. వాటన్నిటిలో కూడా దేవుడు ప్రతి కొండలాంటి సమస్య కూడా, ప్రతి పర్వతం లాంటి సమస్యలు కూడా దేవుడు చాలా సమస్యలు, చాలా పర్వతం లాంటి సమస్యలన్నీ ఎదుర్కొన్నాను, చాలా కొండలాంటి సమస్యలే అన్ని ఎదుర్కొన్నాను. కానీ మార్కు సువార్త 11:23-24 ప్రకారం ఎవడైనాను ఈ కొండను చూచి ఎత్తి సముద్రంలో పడవేయబడమని చెప్పిన ఎడల సందేహింపక తాను చెప్పినది నిశ్చయముగా జరుగునని నమ్మిన ఎడల ఇది జరుగును అన్నాడు యేసుప్రభువు గారు. మరి ఆయనగా ఆ రోజు పెట్టినటువంటి ఆ విశ్వాసాన్ని ఇన్ని ఏళ్లలో దేవుడు కాపాడకపోతే నేను నిలవలేదు. ఎందుకంటే నాకు తెలుసు, నాకు అర్థమైంది ఏంటంటే ఈ 40 ఏళ్ల జీవితంలో, దేవుడితో గడిపిన ఈ 40 ఏళ్ల జీవితంలో ఒక అనాథని, ఒక తల్లిదండ్రులు లేని బిడ్డని, ఒక దిక్కు లేని బిడ్డని ఈ లోకం ఎన్ని విధాలుగా హింసిస్తారో అన్ని విధాలుగా హింసిస్తారు. ఒక పేదవాళ్ళని, ఒక విధవరాలని ఈ లోకం ఎలా హింసించాలో అంతా హింసిస్తారు. ఈ లోకం ఏం పెట్టదు, అసలు పెట్టదు. అయ్యో పాపం, అయ్యో పుణ్యం అనేది లేదు లోకంలో, అసలు లేదు లోకానికి. లోకంలో ఉన్న క్రైస్తవులు కూడా అలాంటి వాళ్ళే, అది కూడా నేర్పించాడు దేవుడు. నిజంగా భక్తులైతే మనం చూసి నిజంగా ప్రేమించి జాలిపడి ఉంటే పెడతారు, లేదా ప్రార్థన చేస్తారు. కానీ లేకపోతే ఎవరు కానీ మనల్ని ఏం ప్రేమించరు, మనల్ని ఎవరు ఆదరించరు. మన కష్టంలో ఒకరు కూడా కన్నీళ్ళు అయితే అయ్యో అన్నారు. ఎవరైనా అన్నవారు ఉంటే దైవ సేవకులు తప్ప, నేను అదే నేర్చుకున్నాను నా జీవితంలో. ఒక దైవ సేవకుడికి మాత్రమే కనికరం, అజాలి వస్తుంది. అయ్యో ఈ బిడ్డ ఇలాగైపోతుంది కదా, అయ్యో ఈ బిడ్డడు ఇలాగైపోయాడే, అయ్యో ఈ బిడ్డ ఈ కుటుంబం ఇలాగైపోతుంది అని గర్జించిన వాళ్ళే, తిట్టిన వాళ్ళే, పెట్టిన వాళ్ళే అన్నట్టుగా దేవుడి ప్రేమ, దేవుడు వారి ద్వారా మాత్రమే కొంచెం ఏమన్నా మనకు వస్తుంది. కానీ లేకపోతే లేదు. ఈ రోజైతే అది కూడా నేను చూడండి,
సేవ. ఆ టీవీలో చూసి సంతోషించాలి, అలాంటి సేవ అయిపోయింది. అందుకే నేను ఎప్పుడు కూడా చిన్న మందిరాలను ఇష్టపడతా. ఎందుకంటే ఆ చిన్న మందిరంలో ఆ దైవ సేవకుడికి మనకి ఒక ఇంట్లో నువ్వు నేను తల్లి తండ్రి అనుబంధం ఉంది. మనమే ఉంటాం ఈ 4 గోడల మధ్య, మన బాగా ఖర్చు చూడాలి. చిన్న మందిరం అయితే ఆ దైవ సేవకురాలకి మన గురించి అంత బాగా ఉంటుంది. హృదయంలో బయటికి అనుకోవచ్చు. ఆ హృదయంలో ఎప్పుడు నీ గురించి ఒక వేదన ఉంటుంది వాళ్ళకి. అదే నాకు దేవుడు సహాయం చేసి అనేక మంది ప్రార్థన చేశారు. నాకు దైవ సేవకురాలు ఎంతో ప్రార్థన చేశారు. మరి ఇప్పుడు ఒక దైవ సేవకురాలు నా ఇంటికి ప్రతిరోజు వచ్చి నా కోసం ఎంతో ప్రార్థన చేసి, మరి అలా ప్రార్థన చేసినప్పుడు మరి పెళ్లి జరిగింది. ప్రభు మా ఇంటికి తీసుకురా, మరి ఆ కుమారుడిని మా ఇంటికి తీసుకురా, మా గుమ్మానికి తీసుకురా అని ప్రార్థన చేస్తా ఉంది ఆవిడ. అయ్యి బాబోయ్, ఈవిడేంటి ఇలాంటి ప్రార్థనలు చేస్తుంది, ఇలాంటి ప్రార్థనలు ఎవరు నిజంగా జరుగుతుంది అంటావా అని మనసులో అనుకుంటున్నాను నేను. వెంటనే దేవుడు ఇర్మియా 38:27 ద్వారా దేవుడు వెంటనే మాట్లాడుతున్నాడు. ఆకాశంలోంచే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశంలో ఇలా కిటికీలోంచి అలా చూస్తూ నేను ఆలోచిస్తానన్నాను. దేవుడు వెంటనే యెహోవాను నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని వెంటనే దేవుడు మాట్లాడాడు. వాటికి వచ్చింది నాకు. ఆ వాక్కు వచ్చిన తర్వాత కొద్ది నెలలు లేదా సంవత్సరం అలా అయ్యేలాగా అలా దేవుడు వివాహం జరిగించారు. దేవుడు వివాహం జరిగిన తర్వాత బిడ్డల్ని దేవుడు ఇచ్చాడు. ఇంకా నా జీవితంలో నాకు దేవుడు తప్ప ఇంకేం లేదు. నాకు దేవుడే, ఏదైనా దేవుడే. బతికించిన దేవుడే, చంపేసిన దేవుడే, నిలబెట్టిన ఆయన, పంట పెట్టిన ఆయనే, అన్నీ ఆయనే. ఇక అలాంటి స్థితి వచ్చేసింది ఆఖరికి నాకు. ఈ ఒక 7-8 ఏళ్లలో దేవుడితో సహవాసంలో దేవుడు నేను తప్ప. అయితే శ్రమలు రాలేదా, కష్టం రాలేదా అంటే ఎన్నో వచ్చాయి. నేను చెప్తాను, అదే నా సొంత శక్తితోనైతే పారిపోతాను. ఎన్నో ఎదుర్కొన్నాను కానీ ప్రతిదీ గెలుచుకున్నాను. హల్లెలూయా. ప్రతి సమస్యలో కూడా దేవుడు నన్ను గెలిపించేలా చేస్తాడు, నిలబెట్టేలా చేస్తాడు, నిలబెట్టాడు నన్ను. దేవుడు నన్ను అవమానకరంగా నన్ను ఉంచలేదు, అసహ్యకరంగా నన్ను ఉంచలేదు. దేవుడు నాకు మేలు చేసి ఒకటి పూర్తిగా ఆయన మీద ప్రభు బతికించినా నువ్వే, చంపినా నువ్వే అనే ఒక మాట వచ్చేసింది ఫుల్గా. ఫైనల్గా నా జీవితంలో దేవుడు వివాహం జరిగింది. నాకు దేవుడు ఈ కుమార్తెకి తన్ని ఇచ్చాడు ఆశ్చర్యంగా. మరి నేనైతే ఊహించలేదు. ఎందుకంటే నేను ఏదో నా పిల్లలిద్దరూ ఇంత సేవ చేయాలి, అంత సేవ చేయాలని కూడా నేను కళ్ళకు అనలేదు. కానీ ఒకటి డే 1 నుంచి నా జీవితంలో మొదటి రోజు నుండి కూడా ఇదిగో నేను ఈ పని చేస్తే దేవునికి అంగీకారంగా ఉందా లేదా, దేవునికి ఇష్టమా కాదా, ఈ వాక్యం ప్రకారం ఉందా లేదా చూసుకుంటాను. అది మాత్రం నేను చెక్ చేసుకుంటాను. ప్రతిదీ కూడా చిన్నదైనా కూడా మా ఇంట్లో జరిగే సంభాషణలైనా కూడా దేవుడు నాకు ఎలా నేర్పించారంటే పరిశుద్ధాత్మ దేవుడు మా మాటల మధ్య కూడా నేను మా మాటలు కొంచెం ఏమైనా ఎవరి గురించి అయినా కొంచెం కోపం కానీ ఆయాసం కానీ వాళ్ళు చాలా కీడు చేసిన వాళ్ళే ఉన్నా కూడా నేను వాక్యానుసారంగానే ఉందా మన మాట కూడా అని చెప్పి నేను వెంటనే మనం కాదు ఆపేయండి, ఆపేద్దాం అని చెప్పుకుంటూ ఉంటాను. ఇది ఒక్కటే దేవుడు నాకు నేర్పించాడు. అంటే నాకు ఏదో ఇల్లుకు ప్రభా, నాకు భాగ్యాలయ ప్రభా, నాకు చాలా అందమైన ఇల్లుకు, అందమైన భర్తనియు, అందమైన పిల్లలియు, లేదా నాకు సమాజంలో ఉన్నతమైన స్థానం నేను కోరలేకపోయాను. దేవుడి యొక్క మహిమ అంటే దేవుడు నాకు ఈ వాజ్ బ్రూయిస్ట్ అంటే ముక్కలు పెంట కైమ పట్టబడిపోయాడు ఆయన మన కోసం. ఇక్కడ ఈరోజు ఉదయం ఇంగ్లీష్లో 53:5 చదువుతుంటే ఎంత బాధ కలుగుతుందంటే నా హృదయానికి, ఆయన పొడవబడ్డాడు, ఆయన ముక్కలుగా పుట్టబడ్డాడు, ఆయన పొయ్యబడ్డాడు, ఆయన నరకబడ్డాడు. ఎందుకు? నా కోసం.
అంత చందాలు ఇయ్యు, కార్లు ఇయ్యు, ఇల్లు డబ్బు ఇయ్యు, డబ్బు కావాలి వద్దా? నేను అట్లా అవసరమే. మన అవసరాలు, మన బలహీనతలు, హాస్పిటల్కి వెళ్ళాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఎన్నో ఉన్నాయి, కాదనలేదు. కావాలి, డబ్బు కావాలి, అవసరమైన ప్రాణం చేస్తాం. కానీ అయ్యే కావాలి నాకు అయ్యే కాదు. నీ మహిమ కావాలి ప్రభువా, నీ చిత్తం కావాలి ప్రభువా, నీకు ఎలా ఇష్టమైతే అలా జీవించాలి ప్రభువా, నీ చిత్తం నెరవేర్చబడాలి ప్రభువా, నీ మహిమాత్మై ఉండాలి ప్రభువా. మరి నన్ను చూసిన వాళ్ళు నిన్ను చూడగలగాలి ప్రభువా. నీకు ఇష్టమైన హృదయం, నీకు ఇష్టమైన జీవితం, నీకు అంగీకారమైన జీవితం, అది సామాన్యం కాదు. ఇదే కోరుకుంటాను, ఇదే కోరుకున్నాను ఫ్రమ్ ద డే వన్. దేవుని ఎరిగిన రోజు నుండి కూడా ఆయన ఎప్పుడైతే నా కోసం అంత బలైపోయాడు, గొడవపడ్డాడు, ఎరువపడ్డాడు, చనిపోయి ఆఖరి రక్తంలో కాల్చాడు అన్న తర్వాత నాకు ఈ లోకంలో అది కావాలి, ఇది కావాలి, విశ్వాసం వాటి కోసం ఉంచాలి అని అనిపించలేదు. నాకు సిలువను చూసినప్పుడు, యేసు ప్రభువును చూసినప్పుడు నాకు ఇవేమి కావాలని కోరాలని అనిపించలేదు. అందమైనవన్నీ నాకు కావాలి, అందమైన భర్త కావాలి, అందమైన లోకం కావాలి అని అనిపించలేదు. ఆయనే కావాలి, నా కోసం ఇంత త్యాగం చేసిన దేవుడు నాకు కావాలి, ఈ మహిమ నాకు కావాలి అనేది నన్ను బాధపడుతుంది, నన్ను గ్రిప్ చేసింది. లేకపోతే నేను గతంలోనైతే భయంకరమైన లోకానుసారమైన వ్యక్తిని. కానీ నా కంటిని, నా హృదయాన్ని దేవుడి మహిమ, యేసు ప్రభు రక్తం కప్పేసింది, ఆయన ప్రేమ కప్పేసింది, వాళ్ళలో ఒక మహిమ నన్ను నింపేసింది. కాబట్టి ఎన్ని మాయమైతే నా జీవితంలో ఆ సినిమాలు అవన్నీ పోయాయి, ఆ ఆశలు, ఆ కోరికలు అన్నీ పోయాయి. దేవుడున్నాడు. దేవుడికి ఇష్టమా? ఓకే, దేవుడికి ఇష్టమైతే దూకేద్దాం, ఏదైనా సరే వెళ్ళిపోదాం, ఏదైనా సరే ఇచ్చేద్దాం, ఏదైనా సరే దానం చేసేద్దాం, ఏదైనా సరే వదిలేద్దాం. దేవుడికి ఇష్టమైతే చాలు అనే మనస్సుని దేవుడు నాకు ఇచ్చాడు. ఈ 40 ఏళ్లలో నాకు అదే దేవుడు నేర్పించారు. దేవుడితో నడిచిన ఈ నరకాంతంలో కూడా నేను అయితే నాకు దేవుడు ఇచ్చాడు. కానీ నేను కోరుకోకపోయినా నాకు దేవుడు ఇచ్చాడు. నాకు చాలా మంచి మనస్సున్న భర్తను ఇచ్చాడు. చాలా గౌరవప్రదంగా, సమాజంలో చాలా పేరుండి, చాలా హోదా, పలుకుబడి, అందగాడు, అందరూ కోరుకునేవాడు. 6 అడుగులు అందగాడు అంటారు కదా, అలాగే ఇచ్చాడు దేవుడు. కానీ పిల్లల్ని కూడా అలాగే ఇచ్చాడు దేవుడు. పిల్లల్ని కూడా చక్కగా ఉండే పిల్లల్ని దేవుడు ఇచ్చాడు, సహాయం చేస్తాడు దేవుడు. ప్రతి అడుగుడునా నేను అడగలేదు కదా అని దేవుడు నాకేమీ కొరతగా ఏమీ ఉంచలేదు. నన్ను దేవుడు నాకు అన్ని విధాలా కూడా దేవుడు సహాయం చేశాడు, సమకూర్చాడు. సమస్యలు ఎదుర్కొన్నాను, చాలా బలమైన సైతాన్ శక్తుల్ని ఎదుర్కొన్నాను, చాలా బలమైనటువంటి పోరాటాను. ఒక్క పోరాటం 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు పోరాడాను. కొన్ని వాగ్దానాలు, దేవుడు ఇచ్చిన వాగ్దానాలు పొందుకునే లోపల చాలా ప్రార్థన చేయాల్సి వచ్చింది, ఎంతో కన్నీరు కార్చాల్సి వచ్చింది. కానీ దేవుడు ఏ రోజు కూడా నా చెయ్యి దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు నాకు తోడై ఉన్నాడు. దేవుడు నాకు తెలుసు, అటుగడుగున నాకు తోడై ఉన్నాడని తెలుసు. నేను ఏదైనా కొంచెం ఆశపడ్డా, చిన్న విషయాలు ఆశపడతాను. ఒకసారి ఒక అమ్మగారి దగ్గర కూర్చుని కేక్ అడిగాను. ఆవిడ దగ్గర బర్త్డే కేక్ ఆవిడది. ఆవిడ అయ్యో అయిపోయిందమ్మా అనింది. అనగానే 2000 రూపాయలు కేక్ తెచ్చి పెట్టాడు ఒక ఆయన. అప్పుడు ఆవిడ, నేను చూసావా దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో నిన్ను, నాకు అర్థం కాదు. చూడు, నువ్వు కేక్ అడిగితే నేను లేదంటే వెంటనే దేవుడి కోసం 2000 రూపాయలు కేక్ పెట్టాడు. ఎప్పుడు నీకు గ్రహించావా అని అడిగింది. ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ నేను చెప్పగలను. చాలా ఇన్సిడెంట్స్ నేను చెప్తాను. దేవుడు ఎవరైనా అవమానపరిచినప్పుడు, ఎవరైనా నన్ను చిన్నచూపు చూసి కించపరిచినప్పుడు వాడు ఎదురుకుండానే దేవుడు నన్ను చాలా హెచ్చించడం చాలా సందర్భాల్లో నేను చూశాను. నన్ను అవమానపరుస్తుంటారు, కావాలనే చిన్నచూపు చూస్తారు, కావాలనే పలకరించకుండా ఇలా చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాలు అదేంటో ఎక్కడి నుంచో 2-3 వస్తారు, వచ్చి ఊరికన్నా పొగుతుంటారు. వాళ్ళు ఎదుర్కొన్నారు. వాడికి ఒళ్ళంతా అగ్గిరాసి, ఒళ్ళంతా కారం పోసుకుని అగ్గిలో దూకినట్టు వాళ్ళ తీరేసుకుంటూ ఉంటారు. నన్ను అవమానపరచాలనుకున్నాడు, బాధ పెట్టాలనుకున్నాడు. ఇక్కడ ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. 2-3 వచ్చి
ఉంటారు. నన్ను తీసుకొచ్చి స్టేజ్ ఎక్కి పరిచయం చేయించడం అక్కడ. ఇలాంటివి ఎన్నో నేను చూశాను. దేవుడి కార్యాలు నేను ఎన్నో చూశాను. అడుగు అడుగున కూడా దేవుని హస్తం నా పట్ల ఎలా ఉందో నేను చూశాను. నన్ను సైతాను ఎంత దిగజార్చాలనుకుంటే దేవుడు నన్ను అంతగా దేవుడు నన్ను ఎప్పుడు కూడా నిలబెడుతూనే వచ్చాడు. నన్ను పడదేయాలనుకుంటే ఆయన అంతగా దేవుడు నన్ను నిలబెడుతూనే వచ్చాడు. ఇది నా సాక్షి. అలాగే నేను అనుకోని రీతిగా నా బిడ్డల్ని కూడా దేవుడు ఆశ్చర్యకరంగా చేశాడు. దేవుడు పట్ల వాగ్దానాలు ఏంటంటే ఈరోజు మా పెద్ద పాప చెప్పిన ఆదికాండము 12:2 దేవుడు నన్ను ఫస్ట్ ఇంట్లోంచి నేను బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మా తల్లి ద్వారా మా కుటుంబం ద్వారా శోధన ఎదుర్కొని బయటికి వెళ్ళిపోవాలి, దేవుడు మహిమలో చూపించాలి అని నేను సవాలు ఎదుర్కొంటున్నప్పుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు దేవుడు. నేను గొప్ప జనముగా చేసి నన్ను ఆశీర్వదించి నేను నామమును గొప్ప చేస్తున్నాను, నీవు ఆశీర్వాదముగా ఉండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, నీ నామము నీ ద్వారా భూలోకమందరి సమస్త వంశములను నేను ఆశీర్వదించగలను. ఈ వాగ్దానాలన్నీ చాలా ప్రత్యక్షంగా నేను అనుభవించాను. నా కీడు చేయాలని చూసిన వాళ్ళని, నా చాటును మాట్లాడిన వారిని, నా మీద అనవసరమైన విమర్శలు చేసినటువంటి వారి యొక్క పరిస్థితులు కూడా నాకు దేవుడు నేను పట్టించుకోకపోయినా ఆయన ఎన్నోసార్లు నాకు చూపించాడు. ఎందుకంటే ఇది దూషించు వారిని నేను ఊరుకోను, నేను శపిస్తాను అన్నాడు దేవుడు. నిన్ను ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. అది కూడా చూపించాడు దేవుడు. ఇంత దేవుడు తన యొక్క వాగ్దానాలు ఇచ్చి అండ్ యూఆర్ అ ప్రాఫిట్ టు ది నేషన్స్ అని దేవుడు మాట్లాడాడు. నేనేంటి ప్రభా, ఏంటి ఇప్పుడు నేను అని అడిగినప్పుడు నేను బయటకు వచ్చాను ఇంట్లోంచి, ఏం చేయాలి నేను ఇప్పుడు అంటే నీవు జనములకు ప్రవక్తవి అని మాట్లాడాడు. అలాంటి అభిషేకం నేను పెట్టానని దేవుడు మాట్లాడాడు. పెట్టడమే కాదు, చెప్పడమే కాదు, దేవుడు నన్ను ఆనందించిన వాడుకోవడం మొదలుపెట్టి దేవుడు నన్ను అలాగే దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. అంతటిని బట్టి కూడా దేవుడు నామానికే మహిమ కలుగునుగా. నా పిల్లలు నా బిడ్డల్ని కూడా దేవుడు మరి ప్రార్థన, నేను ఎక్కువ ప్రార్థనే కోరుకుంటాను. నేను ఇంకేది పెద్ద నేను మనకి ప్రార్థన ఉంటే చాలు, మనకి ప్రార్థన ఉంటే చాలు, మనకి ప్రార్థన ఉంటే చాలు. మనకి కోట్లు కాదు, మనకి ప్రార్థన ఉంటే చాలు. మనం వీఆర్ కింగ్స్, మన రాజులు, మన రాణులు. మనం బలంగా ప్రార్థన చేసుకోగలిగితే మనకు మించిన రాజులు రాణులు ఎవరు ఉండరు. మనం అంత గొప్పవాళ్ళం. ప్రతి విషయంలో కూడా మనం బలమైన ప్రార్థన చేస్తే దేవుడు మన పక్షాన గొప్ప గొప్ప కార్యాలను మనం చూసాం. ఆ రీతిని మందిరం కూడా కట్టించే విషయంలో కూడా దేవుడు, మందిరం విషయంలో కూడా కట్టించే విషయంలో కూడా ఎన్నో విషయాలు వచ్చినప్పటికీ కూడా ఇది కూడా దేవుడే ఇచ్చాడు, ఇది కూడా దేవుడే సహాయం చేశాడు. అయితే దారి లేదు, దేవుడు దారి చేసి దేవుడు అద్భుతమైనటువంటి రీతిగా ఇది సహాయం చేశాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, మరి నా కుటుంబం నా గురించి ఎంతో చెప్పారు. ఈరోజు నా పిల్లలు నన్ను ఎంతో పొగిడారు, నా భర్త నన్ను ఎంతో పొగిడారు. కానీ వాళ్ళు నన్ను ఎంతో నా భర్త నన్ను ఎంతో సపోర్ట్, నా భర్త నాకు ఏ రోజు కూడా నీకు నేను ఇంత పెట్టాను అంత పెట్టాను అన్న మాట రాదు. నా భర్త నోటంట ఈ రోజు కూడా నన్ను సరదా కూడా పిల్లలు డాడీ మమ్మీని గుడ్డిగా ఏ డాడీ అంటే పొరపాటు సరదా కూడా ఎక్కువ ఇలాగ అంటారు నన్ను. మామూలుగా కూడా ఇలాగ అంటాడు మాట అనను. అంటే అంత ఒక గౌరవంగా చూస్తారు నన్ను, ఒక మర్యాదగా చూస్తారు నన్ను ఆయన. అయితే నా పిల్లలు కూడా నన్ను చాలా వాళ్ళు నేను ఊహించలేదు. నా పిల్లల్ని కూడా దేవుడు ఈ రకంగా వాడుకుంటాడు, ఇలాగ దేవుడు నడిపిస్తాడు. నేను అదే చెప్తున్నాను కదా, మొట్టమొదటిగా దేవుడి కోసం సవాలు వచ్చింది, నాకు వ్యతిరేకత వచ్చినప్పుడు నేను గట్టిగా నిలబడ్డాను. ఏమైనా చేస్తాడా నీ దేవుడు, ఏదైనా చేసేస్తాడని, ఏదైనా చేసేస్తాడు, ఏదైనా చేయగలడు, అన్నీ చేయగలడు అని అన్నప్పుడు నాకు ఏం తెలియదు. ఇదంతా నాకు తెలియదు కదా. ఈ 40 ఏళ్ళ జర్నీ, నేను ఈరోజు ఇస్తున్న సాక్ష్యం 40 ఏళ్ళ జర్నీ, ఇదంతా నాకు తెలియదుగా. పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు, వంట ఎలా వండాలో తెలియదు. పిల్లల్ని పెంచాలని అనుకున్నప్పుడు పిల్లలు పుట్టాలి అని ఆయన అనుకున్నప్పుడు పిల్లలు పుట్టేటప్పుడు అక్కడ సహాయకరంగా మనుషులు ఇచ్చాడు. పెంచేటప్పుడు నాకు పెంచడం లాదు ప్రభా ఏడుస్తుంటే అక్కడ సహాయకంగా వందలాది మంది
ఈరోజు వాళ్ళందరూ కూడా నన్ను చూసినప్పుడు వాళ్ళు హ్యాపీ. నువ్వు ఆయన నమ్ముకున్నావు కనుక నీ జీవితం ఇంత బాగుంది అంటారు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు నమ్ముకున్నావు కనుకే నువ్వు ఇలా ఉన్నావు అంటారు. వాళ్ళందరూ అలాగే ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు తెలుసు నా హృదయంలో వాళ్ళ హృదయంలో యేసు ప్రభు లాంటి గొప్ప దేవుడు లేడని తెలుసు. ఎందరో మా సిస్టర్స్ నీకు కాబట్టి దొరికారే ఒక భర్త మాకు చూడే అంటుంటారు వాళ్ళు. అంటే దేవుడు నన్ను సహాయకరంగా ఇంకొక మా ఆంటీ 2 ఆడపిల్లలు పుట్టినా ఇంత బాగా చూసుకుంటున్నాడని మా ఆయన ముద్దులాడుతుంది ఒక ఆంటీ. నేను నిన్ను కాదు ముద్దులాడేది నా అల్లుడిని ముద్దులాడుకుంటాను. ఎందుకంటే ఇంత నిన్ను ఇంత పుణ్యానికి పెళ్లి చేసుకుని నిన్ను ఇంత అర్థార్థంగా చూసుకుంటున్నాడు కనుక అల్లుడు మంచోడే నువ్వు కాదు అని అన్నట్టుగా ఇంకొక ఆంటీ మా ఆయన ముద్దెట్టుకుంటుంది. అంటే దేవుడి కృపను బట్టి ఇదంతా జరిగింది తప్ప నా సొంత శక్తి కానీ ఇదంతా నేనైతే ఒకటే చెప్తాను. నేను మంచిదానని కాదు, నేను నీతి మంత్రాలని కాదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నాకు ఒక రియలైజేషన్, మాకందరికీ అదే ఒక రియలైజేషన్ ఉంటే చాలు. ఎవ్రీ టైం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నేను ఇలాంటి వ్యక్తిని ప్రభా, నా పాపాలు క్షమించు ప్రభా, నన్ను కనికరించు ప్రభా అని సుంకరి చేసే ఇలాంటి హృదయం మనకు ఉంటే దేవుడు మనకి వండర్ఫుల్గా అద్భుతంగా దేవుడు మనం నడిపిస్తాడు. మనం ఎంత ఆయన సన్నిధానంలో పెరిగి నలిగి ఎందుకో దేనికి పెరిగి నలిగి ఏదో లేదని ఏదో ఉందని ఏదో అయిందని ఇది కాదని అది లేదు కాదు. అసలు నేను ఏంటి ప్రభా, నా జీవితం ఏంటి, నేను ఎంత నీచ వ్యక్తిని, నేను అబద్ధం మోసం అన్నీ ఉన్నాయి నాలో. మనిషి నాకు దేవుడు నేర్పించింది ఏంటంటే బిడ్డ నిన్ను చాలా గొప్పదాన్ని అనుకోవద్దు, నిన్ను చాలా ఉత్తమరాలుగా శ్రేష్ఠాలుగా అనుకోవద్దు. ఇలా ఏమున్నాయో గ్రహించి ఫస్ట్ అది పరిశుద్ధాత్మను మనం గ్రహిస్తే దేవుడు మనల్ని మనం గ్రహిస్తే చాలు. మనం గ్రహించి పశ్చాత్తాపం పడితే దేవుడి సన్నిధానంలో నిత్యము విరిగి నలిగిన హృదయంతో ఉంటే ఆయన అనుకున్నది మన జీవితంలో ఆయన పక్కనే కూర్చోబెట్టుకుని ఉంటాడు. మనకి ఎప్పుడూ ఉంటాడు. కానీ ఇంకా విరిగి నలిగిన హృదయంతో వెళ్తే కనుక ఇంకా ఇష్టం బాగా మనం అంటే చాలా ప్రేమ వచ్చేస్తుంది, ఆయన చాలా ఇష్టం వచ్చేస్తారు. ఇది నాకు దేవుడు నేర్పించింది. అయ్యున్నాయంటే సాక్ష్యాలు నేను చెప్పగలను. అయ్యున్నాయంటే ఏం లేవు, అన్నీ ఉన్నాయి. అయ్యున్నాయా అంటే లోక సంబంధమైనవి దేవుడు ఇవ్వడం అది కాదు. అది ఓకే కావాలి, శరీరానికి అవసరమైనవన్నీ కావాలి. కానీ అంతకంటే ముందు రక్షణ కావాలి. అంతకంటే ముందు మరణిస్తే పరలోక రాజ్యానికి వెళ్తాను అనేటటువంటి నెమ్మది, నిబ్బరం, శాంతి కావాలి. అది ఇచ్చాడు దేవుడు. అలాగే ఆ కుటుంబంలో కూడా ఒక నెమ్మది ఉండాలి, కుటుంబంలో కూడా ఒక సమాధానం ఉండాలి, కుటుంబంలో కూడా ఒకరినొకరు అప్లీట్ చేసుకునే కుటుంబం అయినా ఒకరినొకరు ఒకరి లోపాలు చూసి మా పిల్లలిద్దరూ నాకు ఏదైనా సరే నేను బలహీన పడిపోతుంటే నా బిడ్డలిద్దరూ నా కోసం గదిలో కలిపేసుకుని గంటలు ఏడుస్తారు. వాళ్ళు గంటలు నా కోసం ప్రార్థిస్తారు. వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అయ్యో అమ్మ బాగాలేదు ప్రభా, అమ్మ ఇలా అయిపోయింది, అలా నీరసపడిపోయింది, బాగాలేదు అమ్మకి. దిస్ ఇస్ ఫ్యామిలీ. ఇది ఫ్యామిలీ. ఫ్యామిలీలో మనం ఒకళ్ళొకరు ఎత్తి పట్టుకోవడం, ఒకళ్ళొకరు ప్రేమగా ఉండడం, ఇలాంటిది మనకి అవసరం. హల్లెలూయా. ఇలాంటి రీతిగా రక్షణ ఇచ్చాడు. ఈ లోకంలో కూడా దేవుడు నన్ను సిగ్గుపడనివ్వలేదు. నా తల పైకెత్తాడు, నా కన్నీళ్ళు తుడిచాడు, నా అడుగులు జారనివ్వలేదు. ఎన్నోసార్లు నేను మరణించే పోతానేమో అన్నంత సిగ్గు అయ్యేటప్పుడు కూడా దేవుడు నన్ను డాక్టర్ల చేతులు ఎత్తేసినప్పుడు కూడా దేవుడు నన్ను స్వస్థపరిచి నన్ను నిలబెట్టాడు. ఈ ఒక సాక్ష్యం అంతటిని బట్టి దేవుడి నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్.
ఆయన పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి అంటే తెలిసినట్టు వ్యాపారం చేయాలంటే ఆ వ్యాపారంలో మనం ఎప్పుడట్టా పెట్టుబడి డబ్బు కదా, తర్వాత లాభాలు చేకూర్చే దాని మీదే మనం డబ్బు పెడతాం. నష్టం వచ్చే దాని మీద డబ్బులు పెట్టాం. విలువైన దాని మీద మనం పెట్టుబడి పెడతాం, విలువ లేని దాని మీద పెట్టుబడి పెట్టాం. అన్ని శ్రేష్టమైన దాని మీద మనం డబ్బులు పెట్టుబడి పెడతాం, కానీ దాని మీద మనం పెట్టాం. కానీ దేవుడు అయితే అలా చేయలేదు. చూడండి, ఒక వివాహాన్ని సంబంధాన్ని స్థిరపరచుకోవాలంటే అట్నుంచి మనకి ఇది ఎంత వస్తుంది అనేది అంచనా ఎక్కువ వేస్తూ ఉంటారు. ఏమి లాక్ అవ్వాలి, 5 ఎకరాల పొలం లాక్ అవ్వాలా, 5,000 ఎంత ఎక్కువ కట్టడం, ఎంత ఎక్కువ 4 ఇల్లు రాయించుకోవడం. ఇన్ని అంచనాలతో కూడినటువంటి ఒక పెట్టుబడి ఒక మనిషి ఒక స్త్రీని చేస్తున్నాడు. ఒక స్త్రీ పురుషుడు చేస్తున్నప్పుడు అటు నుంచి ఏమొస్తాయి, ఇది లాభాలు వస్తాయి అనేది చూస్తాం. కానీ అసలు దేవుడి గురించి ఒక ఆలోచన చేస్తే దేవుడు ఎలాంటి వాళ్ళకి పెట్టుబడి పెట్టాడు? ఈ ప్రపంచంలో అందరి కూడా దివాలా తీసిన బతుకులు, అంటే నష్టపోయిన జీవితాలు. దివాలా తీశారు, వాళ్ళ ఇచ్చేవ్వడానికి లేదు. అలాంటి దివాలా తీసిన బతుకుల మీద ఆయన పెట్టుబడి పెట్టాడు. అందరి మీద, మనుషులందరి మీద. ఆ పెట్టుబడిలో ఆయనకి లాభాలు ఏమొస్తాయి అనేది చూసుకోలేదు. నాకు లాభం వస్తే పెట్టుబడి పెడతాను. అందుకని ఆయన ఓడిపోయిన జీవితాలని గెలిపించడానికి ఆయన తన ప్రాణమే పెట్టుబడి. చీకటి బ్రతుకుల్లో ఉన్నవాళ్ళు వెలుగుమయం చేయడానికి ఆయన ప్రాణం పెట్టుబడి. శాపాలు భయంకరమైన తలరాతలకి లోనైపోయి శాపకరమైన జీవితాలు జీవిస్తున్న వాళ్ళ మీద ఆయన పెట్టుబడి పెట్టాడు. ఇలాగ ప్రపంచంలో ఏ విలువ లేని జీవితాలు, నమ్మిడికి ఉపయోగపడని జీవితాలు, వాళ్ళ ఏ ఉపయోగం లేదు, దేవుడికి అనుకున్నా సరే వారి మీద పెట్టుబడి పెట్టాడు. ఆ పెట్టుబడి ఎలాంటి పెట్టుబడి అంటే ఎవరో పెట్టలేనంత పెట్టుబడి పెట్టాడు. అదే తన ప్రాణం, తన జీవితం. నాకు తిరిగి ఏమొస్తుందో కూడా చూసుకోకుండా, నాకు తిరిగి ఏమొస్తుంది అనుకున్నంత లాభంగా రాలేదే అని ఎన్నడూ కూడా ఆయన అనుకోలేదు. మన వల్ల అన్ని నష్టాలు ఆయనకి, అయినా పెట్టుబడి పెట్టాడు ఆమె. అందుకనే దేవుడు మనుషుల మీద పెట్టుబడి పెట్టినటువంటి ఒక విధానం, మనుషుల మీద పెట్టుబడి పెట్టినప్పుడు ఆ విధానం అన్నీ కూడా లేదు. అటు నుంచి ఇంకా మనకి ఏం రాకపోతే మనం ఒక అడుగు కూడా ముందుకు వేయాలి. అన్ని శ్రేష్టమైంది, విలువైనది, ఉన్నతమైందే చూసుకుంటారు. అలాగే వివాహం కూడా రెండు జీవితాల్లో కలిసినప్పుడు కొన్ని ఆశలతో చేసుకున్న వాళ్ళు మరొకరి మీద పెట్టుబడి పెడతారని అనుకుంటారు. ఆ పెట్టుబడి ఒక ఆశలే కావచ్చు, కోరికలే కావచ్చు. మనకు తప్పగా కొన్ని ఫలితాలు వస్తాయని అనుకోవచ్చు. లేకపోతే పలానా వ్యక్తి వల్ల నాకు లాభాలు, గొప్పతనం, పేరు ప్రఖ్యాతులు ఏమైనా వస్తాయనే ఒక ఆశ పెట్టుబడి పెట్టచ్చు. అలాగే ఒకరి మీద ఒకరు, స్త్రీ మీద పురుషుడు, పురుషుడి మీద స్త్రీ, భార్య మీద భర్త, భర్త మీద భార్య,
ఆశలనే పెట్టుబడి. ఒకవేళ దాన్ని బట్టే ప్రేమ మనం నిర్దేశించవచ్చు, నిర్వచనం ఇవ్వచ్చు, కొలవచ్చు. ప్రేమలో ప్రేమ ఒకసారి ఓడిపోతుంది, అన్నిసార్లు ప్రేమ గెలవదు, ఒకసారి ఓడిపోతుంది, ఒకసారి గెలుస్తుంది. కానీ ప్రాముఖ్య విషయం ఏంటంటే మనం నిన్ను నమ్ముకొని వచ్చిన ఒక వ్యక్తి, లేక నువ్వు నమ్మి ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తి కోసం నువ్వు చివరిలో కొన్నావా లేదా, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. చివరి వరకు ఒకరికొకరు ఉన్నప్పుడు మధ్యలో ఏర్పడినటువంటి ఓటమీలు, గెలుపు, ఇవన్నీ అంత ప్రాముఖ్యత ఉండకపోవచ్చు. మరి ముఖ్యంగా దేవుడు ఒక మనిషిని చూసిన విధానం, ఒక మనిషి మీద పెట్టుబడి పెట్టిన విధానం, ఒక మనిషి మీద వచ్చిన నమ్మకం, దేవుడు కూడా కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. అది ఒక మనిషి మీద పెట్టుకున్న విధానం. ఒకవేళ ఆశలు తీరకపోయినా, కోరికలు తీరకపోయినా నిరంతరం ప్రేమిస్తున్నటువంటి ప్రవాహంగా ప్రేమిస్తున్నటువంటి వాడు దేవుడు. కాబట్టి ప్రతి జీవితానికి, ప్రతి కుటుంబానికి, లేక భార్యాభర్తల బంధానికి ఆ దేవాది దేవుడు మనకు చూపించిన ఒక మార్గం, పెట్టుబడి విధానం, ఇవన్నీ కూడా మనం కొంచెమైనా అర్థం చేసుకొని మనం ముందుకెళ్ళినప్పుడు మరి మన జీవితాలు, కుటుంబాలు తప్పకుండా బాగుంటాయి. ఈ రోజుల్లో వివాహాలు చాలా చూస్తున్నాం మనం. ప్రయాణం మొదలుపెట్టి కొన్ని నెలలకే ప్రయాణం ముగిస్తున్నారు, కొన్ని సంవత్సరాలకు ప్రయాణం ముగిస్తున్నారు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నారు, చివరి వరకు ప్రయాణం చేయడం. కానీ క్రైస్తవ కుటుంబాలు అలా ఉండకూడదు, ఉండవని దేవుడు మనకు ఒక మార్గాన్ని చూపించారు. ఈరోజు మరి మన పాస్టర్ గారు పుట్టినరోజు మనం పండుగ జరుపుకుంటున్నాం. అందరం కూడా ఆమె జీవితాన్ని మనం చూసా, ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఇది కూర్చొని ఆలోచించడం కూడా ఒక మంచి సమయం. మంచి చెడు, గెలిపోవటం లేదు, ఎంతవరకు గెలిచావు, ఎంతవరకు ఓడిపోయావు, ఎంతవరకు ప్రయాణం చేస్తున్నాం, ఇవన్నీ అవకాశం ఇచ్చినటువంటి చక్కని సందర్భం ఇది. మరి పుట్టినరోజు సందర్భంగా దేవుడు తీసుకున్న తన జీవితం సార్థకం అవ్వాలని, నన్ను చేసుకున్నది మరింత సార్థకం కావాలని నా తప్పులుంటే
ఆ పొరపాట్లు తప్పులకు కూడా మన్నించినాం. చివరి వరకు మీతో ప్రయాణం చేస్తానని వాగ్దానం చేస్తూ ముగిస్తాను. వయసులో ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకొని ప్రార్థన ఉన్నట్టుగా దేవునికి బలాన్ని అనుసరిద్దాం. మొదటి వారం మరికొన్ని నిమిషాలు మనం ముగించుకుంటాం. ప్రభువైన యేసు సర్వకల్పించిన ప్రార్థన చేత పరిశుద్ధమైన దేవానికి స్తోత్రంగా వందనాలు. దేవాన్ని మా ముందు వచ్చిన ఈ బలం బట్టి రొట్టె ద్రాక్షారసం బట్టి నీకు స్తోత్రంగా వందనాలు. మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేస్తున్నామని అడుగుతున్నాను. ఆమె ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని దాన్ని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు విలువబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఇది చేయని చెప్పారు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర మీ కొరకై చెల్లించబడిన కొత్త నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఇది తీసుకురడని చెప్పారు. ఇప్పుడు మనం రొట్టె ద్రాక్షారసం పాల్గొంటున్నాం. మీ దగ్గరికి రొట్టె ద్రాక్షాలు వచ్చినప్పుడు ద్రాక్షారసాన్ని మీరు గమనించండి, తీసుకోండి. ఒక పాట పాడుతున్నట్టుగా Mudava
ఎవరికైనా అందాలా? ప్రార్థనతో ముగించుకుంటాం. ఇది ప్రార్థన కానీ దీంతో చిన్న దీంట్లో ఆటో భయపడింది. ఇక్కడ సందర్భంగా తీసుకొని దయచేసి మీరు వెళ్ళండి. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన దేవ, నీకే వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు. ఈరోజు మాకెంతో శ్రేష్టమైన జనం నాకు ఇచ్చినందుకు స్తోత్రం. నేను ఆరాధించే రోజు, నీ సేవకుల జన్మదినం జరిగించుకునే రోజు, వీటన్నిటిని బట్టి నాయన నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. నీవు మా కోసం పరలోకం వచ్చి కిందకి దిగి వచ్చిన రోజుని నేను ఎన్నడూ మర్చిపోలేను. ఆ రోజే మా జీవితాలను మార్చింది. ఆ రోజే మాకు చీకటిలోకి వెలుగులో మమ్మల్ని తీసుకొచ్చింది. కాబట్టి ప్రభువా నీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి ప్రభుని ఈ సేవకురాలు కుమార్తె మన కుటుంబాన్ని సేవకుల కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకో. ఇక్కడ చివరి వరకు మేమందరం మీతో ప్రయాణం చేయడానికి కృప, పరిశుద్ధాత్మ అభిషేకం, బలం అందరికీ దయచేయండి. ఇక్కడ ఉన్న వారి యొక్క సంఘ బిడ్డలు, వారి కుటుంబాలు కూడా మీరు దీవించాలని, వారందరూ ఒకరి కోసం ఒకరు ఉండి, ఒకరి క్షేమం కోసం, ఒకరు ప్రేరణ పరచడం కోసం మరొకరు ఉండి మీరు మహిమపరిచే కృప దయచేయండి. మేమందరం కూడా కలిసి లోకానికి ఈ ప్రేమ కనిపించే కృప మాకు దయచేయండి. ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా నీతో చివరి వరకు ప్రయాణం చేసే కృప నీ బిడ్డలకు, నీ సంఘానికి దయచేయండి. యేసు నామమున అడుగుతున్నాను. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్టు భూమి యందు నెరవేరునుగా. మా అమృత ఆహారం మాకు దయచేసి, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించి, మమ్మల్ని శోధన లేకుండా కీడించి తప్పించు. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నిలయంగా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనతో, మనల్ని ప్రభువును ప్రేమించే వారి తండ్రి సార్వత్రిక సంఘానికి ప్రత్యేకంగా ప్రభావం ఈరోజు తన జీవితాన్ని ధన్యం చేసిన ఈ సేవకుల యొక్క సేవకులతో కలకాలం చివరి వరకు తన కళలు, తన ఆశయాలు అన్నీ ఫలిత చేయాలి. చేస్తున్నాము అడుగుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. మరి సంఘ బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. కరోనా సెకండ్ వేవ్ అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా కేవలం 98 ఉదయాన్నే చదువుకోకుండా బయటికి వెళ్ళకండి, రాత్రి లేకోకుండా బయటికి వెళ్ళకండి. అంతేకాదు బరువు